మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. టీజీఎస్పీడీసీఎల్లో 8 మంది అవినీతి అధికారులపై వేటు పడింది. ఏడాది కాలంగా యాంటీ బ్రైవరీ సెల్కి వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసిన తర్వాతే ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. మరికొంతమంది సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపైన విచారణ కొనసాగుతోందని, వారిపైన శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవినీతి అధికారులపై ఎస్పీడీసీఎల్ యాజమాన్యం కొరడా ఝుళిపించింది. వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న సిబ్బందిపై యాజమాన్యం దృష్టి సారించింది. అందుకోసం ఎస్పీడీసీఎల్ యాంటీ బ్రైవరీ సెల్ ఏర్పాటు చేసింది. అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతైన విచారణ జరిపింది. ఆధారాలతో సహా పట్టుబడిన 8 మంది సిబ్బందిపై సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ వేటు వేశారు. సస్పెన్షన్ కాలంలో వారంతా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. నిబంధనల ప్రకారం కేవలం బతుకుదెరువు భత్యం మాత్రమే చెల్లిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణలో పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత తుది చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి పనులకు ముడుపులు తీసుకున్న విద్యుత్ ఉద్యోగులపై దాదాపు 250కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై సంస్థ విజిలెన్స్ విచారణ జరపగా ఆ విషయం వెలుగు చూసింది. ఫోన్పే, గూగుల్ పే వంటి చెల్లింపుల ద్వారా అధికారులు ముడుపులు స్వీకరించినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ అవినీతి అధికారులపై వేటు వేసినట్లు ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. భువనగిరి ఏడీఈ ఆనందరెడ్డి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 5,000 తీసుకుని పట్టుబడ్డారు. గద్వాల శాంతినగర్ ఏఈ చిన్న సుబ్బారాయుడు తన భార్య ఫోన్పేకి 25,000 బదిలీ చేయించుకుని చిక్కాడు. గద్వాల జిల్లా అల్వాల్ పాడ్ లైన్మెన్ షేక్ షావలి 11 kV లైన్ నుంచి జంపర్ కనెక్షన్ కోసం 2,500 లంచం తీసుకున్నందుకు విధుల నుంచి తొలగించారు. మేడ్చల్ జిల్లా భాగ్యనగర్ సెక్షన్ ఏఈ షాబాజ్ అహ్మద్ అపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, లైన్ షిఫ్టింగ్ పనుల కోసం వేర్వేరు సందర్భాల్లో లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. వినియోగదారుడు వాయిస్ రికార్డుల్ని ఆధారాలుగా సమర్పించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. సంగారెడ్డి సర్కిల్ సబ్ ఇంజనీర్ మధుసూదన్ అవినీతి, విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కారణంగా ఇతడిపై విచారణకు ఆదేశిస్తూ సస్పెండ్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లైన్మెన్ జల్లపల్లి శ్రీనివాస్ అనుమతి లేకుండా 5 HP లోడ్ కనెక్షన్ ఇస్తారని నమ్మించి వినియోగదారుడు నుంచి 45,000 తీసుకుని పట్టుబడ్డారు. సైబర్ సిటీ పరిధిలోని జూటుపల్లి గ్రామం జూనియర్ లైన్మెన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. మలక్పేట సెక్షన్ పరిధిలోని గ్రేడ్ 3 ఆర్టీజన్ ఎండీ ఖలీల్ 2,100 తీసుకుంటూ పట్టుబడ్డారు. అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే యాంటీ బ్రైవరీ సెల్ కు ఫిర్యాదు చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు.